హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ నేను డిపో బియ్యంతోటి వడియాలు పడుతున్నానండి. ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వడియాలు ఎలా పట్టుకోవాలో కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇవి చాలా సింపుల్ అండి. మనం డిపోలో ఇస్తారు కదా బియ్యం, ఆ బియ్యంతో నేను ఇలా వడియాలు పడుతున్నాను. ఇది 8 నెలల దాకా మనం స్టాక్ పెట్టుకోవచ్చు. ఇవేం పాడవు. ఒక డబ్బాలో కానీ లేకపోతే క్యాన్లో కానీ మనం స్టాక్ పెట్టుకోవచ్చు. ఇవి చక్కగా నూనె అలా వేయంగానే వేగిపోతున్నాయి. ఎంతో రుచిగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా నేనైతే ఒక లోట బియ్యం తీసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే బియ్యం 5 మినిట్స్ దాకా మనం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి మనం ఏ లోటదైతే బియ్యం పోసామో దాంతోటే మనం ఒక 8 లోటాల దాకా వాటర్ అనేది పోసుకోవాలి. ఆ వాటర్లోనే నేను సగ్గుబియ్యం వేస్తున్నాను. సగ్గుబియ్యం ఒక చిన్న టీ గ్లాస్ వేస్తే సరిపోద్ది. తగినంత గల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యం, అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. లైట్గా బరకుండాలండి. అందులో బరకుంటే బాగుంటుంది, టేస్ట్గా రవ్వగా తగిలిద్ది వడియం అనేది. ఇలా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం వాటర్ అన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాక ఒక ఉడుకులాగా రావాలి. మరుగుతుంటప్పుడు వాటర్ అందులో మనం మిక్సీ పట్టుకున్నవన్నీ వేసేసుకోవాలి. అలా కలుపుకుంటా మనం మిక్సీ పట్టుకున్న బియ్యం అలా వేసేసుకోవాలండి. గడ్డలు రాకూడదు. గడ్డలు వస్తే మాత్రం పాడైపోతుంది. ఒక 5 మినిట్స్ అక్కడ నుంచొని మనం అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. అలా రవ్వగా ఉడకాలి. అలా రవ్వగా ఉడికి దగ్గర అయిపోద్ది. అప్పుడు మనం వడియాలు పెట్టేసుకోవచ్చు. నేనైతే ఒక కవర్ తీసుకున్నాను. ఆ కవర్ వాటర్లో జాడిస్తున్నాను. వడియాలకి కవర్ చాలా బాగుంటుంది. కాటన్ చీరల కంటే కవర్ ఇంకా చాలా బెటర్ అని చెప్తాను. ఈ కవర్ మీద వేస్తే ఏంటంటే వడి అనేది ఎండిపోయి మనకి వచ్చేస్తుంది. అదే మనం చీర అయితే వాటర్ తడుపుకొని తీసుకోవాలి. అలాగా ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పి నేను కవర్ అయితే తీసుకున్నాను. ఇలా మనకు నచ్చినట్టుగా మన సైజులో మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చిన్నగా కానీ పెద్దగా కానీ అలా అన్నీ 1 బై 1 అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవి పొద్దున పూట ఎండలోనే బాగుంటాయండి. ఒక పూటకే మనకి ఇలా ఎండిపోతాయి. ఆ కవర్ల మీద వేస్తే ఏంటంటే వడి అనేది ఇలా ఎండిపోయి పైకి తేలిపోతాయండి. అవి అప్పుడు మనకి పూర్తిగా వెండినట్టు లెక్క. చూస్తున్నారు కదా అంత చక్కగా ఎండిపోయినాయి. ఒక పూటకే ఒక రోజుగా మనకి అలా ఎండిపోయినాయి. ఇప్పుడు మనకి వడియాలు అనేవి తయారైపోయినాయండి. పిల్లలకి చాలా ఇష్టంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేపి ఇవ్వచ్చు. ఇలాగ మనం నూనెలో ఇలా వేయంగానే అలా వేగుతాయి. చూసారు కదా ఎంత ఈజీయో. వడియాలు చాలా బాగుంటాయండి టేస్టీగా. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్.